శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత 3వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. కర్మయోగము 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం కర్త ఏవ చ కర్మనే. తాత్పర్యం: అర్జున, నాకు ఈ 3 లోకాలలో చేయవలసిన పని లేదు. ఇంతకు ముందు పొందకుండా ఉన్నది ముందు పొందవలసినది ఏమీ లేదు. అయినను కర్మలో వర్తిస్తాను. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 23వ శ్లోకము. యది హ్యాహం న వర్తేయం జాతు కర్మన్న తంద్రితః మమ వర్తుమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. తాత్పర్యం: అర్జున, నేను విశ్రాంతి లేకుండా నిరంతరము పని చేయకపోతే మనుషులు అన్ని విధాల నామార్థమే అనుసరిస్తారు, అనగా కర్మము చేయటం మానివేయుదురు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 24వ శ్లోకము. ఉత్సిదేయురిమే లోక నా కుర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్య ముపాహన్యమివా ప్రజాః. తాత్పర్యం: నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలన్నీ నశించి పోతాయి. వర్ణ సంకరానికి కారకుడనవుతాను. ఈ ప్రజలకు నాశనం చేసిన వాడనవుతాను. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 25వ శ్లోకము. సక్తాః కర్మన్న విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వ విద్వాంస్తథా సక్త చికిత్సలోక సంగ్రహం. తాత్పర్యం: అర్జున, జ్ఞానులు ఇరువురు కర్మ చేయుదురు. అజ్ఞానులు కర్మబంధమునందు తగులుకొని ఫలాపేక్షతో చేయుదురు. జ్ఞానుల కర్మబంధమునందు తగులుకొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణార్థము చేస్తారు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 27వ శ్లోకము. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమిది మన్యతే. తాత్పర్యం: ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింపబడతాయి, కానీ అహంకారము వలన భ్రమించిన మూడును తానే కర్తనని తలపోస్తాడు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 28వ శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తాత్పర్యము: మహాబలుడా, గుణకర్మ విభాగాల తత్వం వెలిసిన వాడు గుణాలతో వర్తిస్తాయని తెలిసి ఆ కర్మలలో తగులుకోడు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 29వ శ్లోకము. ప్రకృతిర్గుణ సమ్మూఢః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందత్ కృష్ణ భిన్న విచాలయేత్. తాత్పర్యం: ప్రకృతి యొక్క గుణ వలన మోహంలో పడిన వారు గుణకర్మలలో మురుగుతుంటారు. సరిగా తెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన జ్ఞాని చెదరకొట్టరాదు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్నస్యధాత్మచేతస నిరాశేర నిర్మమో భూత్వా యద్వస్వామిగత జ్వరః. తాత్పర్యము: సర్వకర్మలను నాయందు సమర్పించి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆశ మమకారాలను వదిలి ఆరాటాన్ని విసర్జించి యుద్ధము చెయ్యి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 31వ శ్లోకము. ఏ మే మతమిదం నిత్యమనుతిష్టంతే మానవాః శ్రద్ధవంతో న సూయంతో
ముంచంతే తేభి కర్మభిః. తాత్పర్యము: నా ఈ మతాన్ని ఏ మానవులు మత్స్రవము లేకుండా శ్రద్ధాయుక్తులై ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 32వ శ్లోకము. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్టంతే మే మతం సర్వజ్ఞాన విమూఢంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. తాత్పర్యము: ఎవరైతే అసూయపరులైన ఈ మతాన్ని అనుసరించారో ఆ తెలివి తక్కువ వాళ్ళు సర్వజ్ఞానముల నుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో. మిగతా శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.